Hello, good morning to all. Abhishek, Good morning, sir. good Good morning. morning, sir. Okay, fine. I shared one problem in the group. Have you received it? Yes, sir. Okay. Now I shall explain the problem. On 31st January 2015, the passbook of Prabhu showed a debit balance of rupees 41,000. Full stop. Prepare a bank reconciliation statement with the following information. Now, the first transaction is checks amounting to 15,600 were drawn on 27th January 2015, out of which checks for rupees 11,000 were cashed up to 31st January 2015. Okay, na? Voice is audible? Yes, sir. Okay. Checks amounting rupees 15,600 were drawn. Checks issued but not presented for payment. Am I right? ఇక్కడ we have issued the 15,600 rupees checks, but only 11,000 cashed up to 31st January 2015. అంటే 15,600 రూపాయల చెక్కులు జారీ చేస్తే 11,000 రూపాయల చెక్కులు మాత్రమే చెల్లింపుకు దాఖలైనాయి. అంటే దాని అర్థం ఏంటి? మిగతాయి కాలేదన్నట్టు కదా. చెక్కు జారీ చేసినప్పుడు ఏ బుక్ తగ్గుతుంది నాన్న? క్యాష్ బుక్ తగ్గుతుంది. క్యాష్ బుక్ తగ్గుతుంది. మరి క్యాష్ బుక్ తగ్గినప్పుడు మనం ఏ బుక్ ప్రకారం ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేసినాం? డెబిట్ బ్యాలెన్స్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. పాస్ పుస్తకం ప్రకారం ప్రతికూల నిల్వతోని మనము ప్రారంభించడం జరిగింది. ఎంత? 41,000. అవునా? ఇప్పుడు పాస్ పుస్తకం Yes, sir. నగదు పుస్తకము తగ్గిందంటే పాస్ పుస్తకం ఏమైనట్టు? పెరిగినట్టు సార్. పెరిగింది కాబట్టి మనము ప్రతికూల నిల్వ దిక్కు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? పెంచాలా తగ్గించాలా? సార్ ప్రతికూల నిల్వత అంటే సార్. హలో హలో సార్. ఇప్పుడు షెల్ వి డిక్రీజ్ ఇట్ ఆర్ షెల్ వి ఇంక్రీజ్ ఇట్? యాడ్ సార్. యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి. పాస్బుక్ యాడ్ చేయాలంటే 15,600 మైనస్ 11,000 చేస్తే మనకి ఎంత వస్తుంది? 4,600 అనేది జారీ చేసిన చెల్లింపుకు దాఖలు కాని చెక్కులు అని అర్థమవుతుంది ఇక్కడ. ఓకేనా? 4,600. ఓకే. నెక్స్ట్, ఏ రాంగ్ డెబిట్ ఆఫ్ 800 హ్యాస్ బీన్ గివెన్ బై ది బ్యాంక్ ఇన్ పాస్బుక్. ఇక్కడ ఏం జరిగిందంటే పాస్ పుస్తకంలో రాంగ్ డెబిట్ ఎంత జరిగింది? 800 జరిగింది. 800 రాంగ్ డెబిట్ జరిగిందంటే దాని అర్థం ఏంటి నాన్న? పాస్బుక్ తగ్గింది కదా. పాస్బుక్ తగ్గింది సార్. తగ్గిందంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? తగ్గించాలంటే లెస్ కాలం. రైట్ అండర్ ది లెస్ కాలం. ఏ రాంగ్ డెబిట్ అపియర్స్ ఓన్లీ ఇన్ పాస్బుక్. ఇన్నర్ కాలంలో 800 రాయండి. ఇజ్ ఇట్ క్లియర్? నౌ థర్డ్ ట్రాన్సాక్షన్. Yes, sir. A check for rupees 200 was credited in passbook but was not recorded in cash book. ఇక్కడ చూడండి నాన్న, పాస్ పుస్తకంలో 200 రూపాయల చెక్ ఏమైంది? క్రెడిట్ అయింది. అప్పుడు పాస్ పుస్తకం ఏమవుతుంది నాన్న? పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. వెరీ గుడ్, ఇంక్రీజ్ అవుతుంది. సో నౌ వి హావ్ స్టార్టెడ్ ది ప్రాబ్లం విత్ ది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. షల్ వి డిక్రీజ్ ఇట్ ఆర్ షల్ వి ఇంక్రీజ్ ఇట్? We have to increase it. Yes. So write down check credited only in passbook. Under the add heading, you write down
check credited only in passbook rupees 200. Next, now you come to the fourth one. Checks amounting to rupees 21,000 were deposited for collection. Checks amounting to 21,000 were deposited for collection, but checks for rupees 7,400 have been credited in passbook at 5th 2015. 21,000 విలువ గల చెక్కులను వసూలుకు పంపితే 7,400 చెక్కులు ఏమైనవి పాస్బుక్లో క్రెడిట్ అయినాయి. అంటే మిగతాది క్రెడిట్ కాలేదు. అప్పుడు ఏమైతుంది? పాస్బుక్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. తగ్గుతుందా లేదా? తగ్గుతుంది సార్. వెరీ గుడ్. తగ్గుతుంది కాబట్టి మనకు ఏం రాయాలి ఇప్పుడు ఇక్కడ? బట్ చెక్స్ రూపీస్ ఫర్ రూపీస్ 7,000 has been created in passbook only. సో ఇక్కడ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ రూపీస్ 7,400. 7,400. ఓకే, ఇక్కడ అర్థమైందా పాయింట్? 7,400 అనేది ఎప్పుడు చేసారు పాస్బుక్లో? 5th ఫిబ్రవరి. కానీ మనం ఏ లోపల చేయాలా? 31st జనవరి లోపల చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? 7,400 మాత్రమే చెల్లింపుకు దాఖలు కాలేదు. అంటే 7,400 అనేది డేట్ అయిపోయిన తర్వాత రికార్డ్ చేసిండు. కాబట్టి మనకు అప్పుడు ఏమవుతుంది? తక్కువ చూస్తుంది. కాబట్టి తగ్గింది. కాబట్టి మనం ఏం చేస్తాము? ఇంకా తగ్గిస్తాం కాబట్టి చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ 7,400. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ చూడండి. ఏ చెక్ ఫర్ రూపీస్ 1,000 రిటర్న్ డిజానర్డ్ అండ్ వర్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. పాస్బుక్ లో డెబిట్ అయిందంటే ఏమన్నట్టు? పాస్ పుస్తకం తగ్గిందంట పెరిగిందన్నట? తగ్గింది కాబట్టి మనం తగ్గించాలి. కాబట్టి మనం డిజానర్డ్ చెక్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ రూపీస్ 1,000 అనేసి లెస్ కాలంలో రాయాలి. నెక్స్ట్, ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ అమౌంటెడ్ టు 100 and were not accounted for in cash book. ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ క్యాష్ బుక్ లో రాయలేదంటారు. అంటే దాని అర్థం ఏంటి? పాస్బుక్ లో డెబిట్ సైడ్ రాసిందని అర్థం. మరి పాస్బుక్ లో డెబిట్ సైడ్ రాసిందని అంటే పాస్బుక్ తగ్గినట్టు కదా. మరి పాస్బుక్ తగ్గిందంటే మనం తగ్గించాలి కదా. తగ్గించాలంటే ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ రికార్డెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ రూపీస్ 100 అని రాయండి. ఓకే, నెక్స్ట్, ఏ చెక్ ఆఫ్ రూపీస్ 500 డెబిటెడ్ ఇన్ ద క్యాష్ బుక్ ఒమిటెడ్ టు బి బ్యాంక్డ్. ఇంకొకటి ఏం చేశారు? ఇక్కడ 500 విలువ గల చెక్కును పాస్ పుస్తకంలో డెబిట్ చేయడం ఏం చేశారు? మర్చిపోయారు. సో కాబట్టి అప్పుడు పాస్ పుస్తకం ఏమవుతుందన్నా? తగ్గుతుంది. మరి తగ్గుతుంది కాబట్టి పాస్ పుస్తకాన్ని మనం తగ్గించాలి. ఏ చెక్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ క్యాష్ బుక్ రూపీస్ 500. నెక్స్ట్, ఏ రాంగ్ క్రెడిట్ హ్యాస్ బీన్ గివెన్ బై ది బ్యాంకర్ ఫర్ రూపీస్ 500 ఇన్ పాస్బుక్. రాంగ్ క్రెడిట్ అంటే ఏంటండి? పాస్ పుస్తకం ఏమవుతుంది? A wrong credit given by the bank. A wrong credit has been given by the banker for rupees 500 in the passbook. రాంగ్ క్రెడిట్ అంటే దాని అర్థం ఏంటి నాన్న? పాస్బుక్ తగ్గించింది అన్నట్టే కదా. మరి తగ్గింది కాబట్టి మనము తగ్గించాలి కాబట్టి 500 రాసుకోండి. సో ఇప్పుడు మొత్తంగా 41,000 స్టార్టింగ్. నెక్స్ట్ 4,600 ప్లస్ 200 4,800. 41,000 నుంచి 4,800 తీసేస్తే 45,800ని రాసుకోండి. నెక్స్ట్ లెస్ ఐటమ్స్ అన్నీ కూడా టోటల్ చేస్తే 10,300 వస్తుంది. 45,800 నుంచి 10,300 తీసేస్తే 35,500 వస్తుంది. సో దాన్ని ఎదురుగా మనము క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని రాయొచ్చు. క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఓకేనా? ఓకే. నౌ ఈస్ దేర్ ఎనీ డౌట్ ఇన్ దిస్ ప్రాబ్లం? No, sir. సరే, ఇంకొక ప్రాబ్లం చెప్పాలా మరి? ఒక ప్రాబ్లం ఇస్తాను.
ఓకే నాన్న, ఇంకొక ప్రాబ్లం చేద్దాం మరి. వినిపిస్తుందా నా వాయిస్? హలో హలో, అరే అభిషేక్, హలో. సార్ ఏం రా మైక్ ఆన్ చేసినావు? హలో మాట్లాడు. సార్. హలో. లేదు సార్, చందుది కాల్ వచ్చింది సార్. ఆ, అది ఇంకా రావడం లేదంట సార్ చాలా మందికి. ఏం కనబడట్లే? సార్ క్లాస్ అనేది ఆ? క్లాస్ లో కనెక్ట్ కావడం లేదంట సార్. క్లాస్ కనెక్ట్ కావడం లేదంట సార్. లాగ్ చేసి ఉంటావా? రమ్మని రా ఫస్ట్. ఎప్పుడు పడితే అప్పుడు వస్తే కనెక్ట్ అయితే అదిరా, యూజర్స్ ఫెలోస్ కాకపోతే. ఓకే సార్, ఇష్టమారా? చెప్తా సార్. ఇప్పుడు లాగ్ చేసిన రమ్మని. ఓకే సార్. టైమింగ్ సెన్స్ ఉండాలిరా, ఊరికి మీకోసం ఏమన్నా. క్లాస్ టైం అంటే క్లాస్ టైంకి ఉండాలి, మధ్యలో వచ్చి రావట్లేదు సార్ అంటే రా. ఇప్పుడు జాయిన్ కామను. సరే క్లాస్ విని ఫస్ట్, వాళ్ళు వస్తే. ఇప్పుడు on 31st March 2015, the cash book of Sudhakar showed an overdraft of current account balance of rupees 24,000. With the help of following information, prepare bank reconciliation statement and show the balance as per passbook. ఇక్కడ చూడండి, ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ 24,000. ఓకేనా? ఇప్పుడు చూడండి, అవుట్ ఆఫ్ 2 చెక్స్ issued to Rakesh, one for 2,000, another for rupees 2,500. The check for rupees 2,500 was cashed only on 10th April 2015. అంటే దీని అర్థం ఏంది? ఇక్కడ 2,500 చెక్కు జారీ చేసింది, చెల్లింపు కాలేదు. అంటే దీని అర్థమైంది, జారీ చేసిన చెక్ అంటే ఏ బుక్ లో వస్తుంది? క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. సో క్యాష్ బుక్ తగ్గుతుంది. మనం ఇక్కడ క్యాష్ బుక్ తగ్గుతుంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనము? ఇంకా తగ్గించాలి. ఎందుకు అంటే క్యాష్ బుక్ తోనే మనం ఈ ప్రాబ్లమ్ ని స్టార్ట్ చేయడము జరిగింది. ఇక్కడ లెస్ ఐటమ్స్ రాయండి. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ రూపీస్ 2,500. ఇస్ ఇట్ క్లియర్? హలో సార్ క్లియర్ సార్. నెక్స్ట్ చదువురా అభిషేక్, నువ్వు చదువు ఒకటి. సెకండ్ వన్ చదువు. A wrong credit of 300 rupees relating to some other account was found in the passbook. ఇప్పుడు చెప్పు, పాస్బుక్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయింది సార్. ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే క్యాష్ బుక్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది సార్. డిక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం క్యాష్ బుక్ ప్రకారం చేసినాం కాబట్టి ఇప్పుడు దీన్ని డిక్రీజ్ చేయాలంటే లెస్ ఐటమ్ రాయాలి కదా. ఎస్ సార్. ఓకే, సో కాబట్టి రాంగ్ క్రెడిట్ రిలేటింగ్ టు సమ్ అదర్ అకౌంట్ rupees 300 in less column. Once again I tell you, if you do not understand, a wrong credit in the passbook, that means
whenever you write in the credit side of the passbook, that enhances the balance of the credit passbook. ఓకే, సో పాస్బుక్ ఇంక్రీజ్ అయిందంటే ఏంటిది, క్యాష్ బుక్ డిక్రీజ్ అయినట్టు. క్యాష్ బుక్ డిక్రీజ్ అయింది కాబట్టి మనం క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి లెస్ కాలంలో రాస్తాం. నెక్స్ట్ వన్, అవుట్ ఆఫ్ 3 చెక్స్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఫర్ కలెక్ట్. చదువు. Okay, sir. Out of the 3 checks deposited in the bank for collection on 25th of March for 2,500 rupees, 3,500 rupees and 4,500 rupees, the check for 2,500 alone was collected by 31st March 2015. అంటే దీనికి ఏమర్థమైందంటే, ఒకటి 2,500, ఒకటి 3,500, ఒకటి 4,500 చెక్కులు డిపాజిట్ చేస్తే కేవలము 2,500 మాత్రమే వసూలైంది. అంటే వసూలుకు పంపినప్పుడు ఎటు సైడ్ రాస్తాం మనము, డెబిట్ సైడ్ క్యాష్ బుక్ లో రాస్తాం. అంటే డెబిట్ సైడ్ క్యాష్ బుక్ అంటే ఏంది, పెరిగింది అన్నట్టు కదా. పెరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, పెంచాలి కాబట్టి అండి, చెక్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ 3,500 ప్లస్ 4,500. 2,500 ఎందుకు రాయడం లేదంటే అది వసూలు అయ్యింది. సో కాబట్టి మొత్తం 8,000 యాడ్ కాలంలో, ఇన్నర్ కాలంలో రాయండి. ఓకేనా. నెక్స్ట్ రాయండి, నెక్స్ట్ చెప్పు. There are debits of 750 rupees for interest on overdraft and 250 rupees for bank charges in the passbook which have not been entered in the cash book. ఇవి ఏమంటుందంటే ఇక్కడ కేవలము బ్యాంకు ఛార్జీలు, ఇంట్రెస్ట్ అనేటివి పాస్ పుస్తకంలో డెబిట్స్ అయినా నమోదు చేయడం జరిగింది అంటుండు. అంటే పాస్ పుస్తకంలో డెబిట్ అయిందంటే ఏముంది, పాస్ పుస్తకం తగ్గినట్టు, క్యాష్ పుస్తకము పెరిగినట్టు. మరి క్యాష్ బుక్ పెరిగింది కాబట్టి మనం పెంచే ఐటెంలో రాయాలి కాబట్టి రాయండి, డెబిట్ ఫర్ బ్యాంక్ చార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ ఇన్ ద పాస్బుక్ 750 plus 250 is equal 1,000 rupees. You write in the add column in the inner column. Okay. Next. The passbook showed that bank had collected 4,000 rupees as interest on government securities, but there is not entered in the cash book for this. ఓకే, ఇక్కడ ఏం చేసిందంటే ప్రభుత్వ సెక్యూరిటీల మీద 4,000 రూపాయల ఇంట్రెస్ట్ ఇచ్చింది. 4,000 రూపాయల ఇంట్రెస్ట్ వస్తే ఎక్కడ చేసారు రికార్డు, దీన్ని పాస్బుక్ లో మాత్రమే ఎంట్రీ చేసారు. అంటే పాస్బుక్ ఏ సైడ్ అవుతుంది నాన్న, క్రెడిట్ సైడ్ అయింది. క్రెడిట్ సైడ్ అయిందంటే క్యాష్ బుక్ ఏమైనట్టు, తగ్గినట్టు. మరి తగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా, తగ్గించాలా కాబట్టి ఇక్కడ రాయండి, ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కలెక్టెడ్ and credited by bank rupees 4,000. Is there any doubt in this? సార్ సెక్యూరిటీస్ పైన మనకు వచ్చిందా లేదంటే కట్ అయిందా సార్? వచ్చింది నాన్న. It is a income the bank clerk has recorded at the credit side of the passbook. Then the passbook will increase, the cash book will decrease. Now we are doing the problem as per the overdraft balance of cash book. So that's why we have to write in the less column. Is it clear to here? Yes sir. Okay, fine. Next, what is the next one? A bill receivable for 6,000 rupees discounted with the bank in January 2015 was dishonored on 30th March 2015 and was debited in the passbook. ఇక్కడ 6,000 వసూలు బిల్లు బ్యాంకులో డిస్కౌంట్ చేసాడు. డిస్కౌంట్ చేసినప్పుడు ఎటు సైడ్ రాస్తాం మనము, డెబిట్ సైడ్ క్యాష్ బుక్ లో రాస్తాం. ఎందుకంటే మనకు నగదు వస్తుందని భావిస్తున్నాము కాబట్టి డెబిట్ చేసినప్పుడు క్యాష్ బుక్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఏ సైడ్ రాస్తాము, ఇంక్రీజ్ కాలంలో రాస్తాము. సో కాబట్టి యాడ్ కాలంలో బిల్ డిస్కౌంటెడ్ అండ్ డిజానర్డ్ రూపీస్ 6,000. ఇస్ ఇట్ క్లియర్? Yes sir. వసూలుకు పంపిన వసూలు కాని బిల్లు, తెలుగు భాషలో చెప్పాలంటే, ఇంగ్లీష్ అయితే వి హావ్ సెంట్ ఫర్ కలెక్షన్ బట్ it has not collected, it is not encashed. Okay, next nana, the payment side of cash, the payment
పేమెంట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బుక్ హ్యాస్ బీన్ అండర్ The క్యాష్. payment side of the cash book has been under cashed by 150 rupees. అంటే ఏంటంటే నగదు పుస్తకము 150 రూపాయలు తక్కువగా చూపిస్తున్నది. అంటే దాని అర్థం ఏంది? నగదు పుస్తకము ఎక్కువ ఉండాలి, పెరిగింది అన్నట్టు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ హ్యాస్ బీన్ అండర్ క్యాష్ బై 150, 150 రూపాయలు తక్కువ చూపించారన్న. అప్పుడు నగదు పుస్తకం పెరిగినట్ట తగ్గినట్ట? తగ్గినట్టు సార్. పెరిగినట్టు. ఎందుకు చెప్పనా? తగ్గినట్టు సార్. తగ్గినట్టు కాదు, పెరిగినట్టు. ఎందుకు చెప్పనా? మనం 150 రూపాయలు రాయాలి క్రెడిట్స్ అన్న, కానీ రాయలేదు. రాయలేదంటే అంత మీద పెరిగింది అన్నట్టే కదా. చెల్లింపులు 150 రూపాయలు రాయాలి. అవును సార్, అంతే. అర్థమైందా? అర్థమైంది సార్. సో కాబట్టి పెరిగింది, కాబట్టి పెరిగే దాంట్లో రాయండి పేమెంట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బుక్ దట్ ఈస్ ₹150 ఇన్ ప్లస్ కాలం. ఓకే. నెక్స్ట్, డివిడెండ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ₹2500 has been paid direct into bank entered in cash book. సార్ అంతకంటే ముందు ఒకటి ఉంది సార్. A check of 750 rupees drawn in his savings account has been showed as drawn on current account. A check for ₹750 drawn in his saving account has been shown. జారీ చేసిన చెక్ ఏమైందంటే చూపించడం జరిగింది. అప్పుడు చెక్ జారీ చేసి ఏమవుతుంది? నగదు పుస్తకం తగ్గుతుంది కదా. తగ్గుతుందా లేదా? తగ్గుతుంది సార్. తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? తగ్గించే దాంట్లో రాయాలి. చెక్ డ్రాన్ అండ్ సేవింగ్ అకౌంట్ హ్యాస్ బీన్ షోన్ యాజ్ డ్రాన్ ఇన్ కరెంట్ అకౌంట్ ఇన్ ద క్యాష్ బుక్ ఓన్లీ. నగదు పుస్తకంలో బ్యాంకు కాలను మాత్రమే చూపించడం జరిగింది. చెక్ డ్రా చేసింది కాబట్టి 750 రాసుకోండి లెస్ కాలం. నెక్స్ట్, డివిడెండ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ₹2500 has been paid direct into the bank entered in cash book. Entered in cash book. ఇక్కడ ఏమైంది? డివిడెండ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ 2500 has been paid direct into bank entered in the cash book. బ్యాంక్ దాంట్లో క్రెడిట్స్ అయిన పాస్ పుస్తకంలో రాయడం జరిగింది. అప్పుడు పాస్ పుస్తకం ఏమవుతుంది? పెరుగుతుంది. నగదు పుస్తకం ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి తగ్గించే దాంట్లో ఎంత మనకు 2800 డివిడెండ్ పెయిడ్ డైరెక్ట్ ఇంటూ ద బ్యాంక్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. అంటే పాస్ పుస్తకంలో నమోదైంది క్రెడిట్స్ అయినా, బట్ నగదు పుస్తకంలో కాలేదు కాబట్టి నగదు పుస్తకం తగ్గింది కాబట్టి తగ్గిన దాన్ని ఇంకా మనము తగ్గించడం జరుగుతుంది 2500. ఇప్పుడు యు డూ ది టోటల్ ఇన్నర్ కాలం 8000, 1000, 6000, 150, 15150, 15150. సో 24,000 నుంచి 15,150 తీసేస్తే సారీ రెండు కూడితే 39,150. దాని నుంచి 2,500, 300, 4,000, 750, 2,500 మొత్తం చేస్తే 10,050 రూపీస్ వస్తుంది. Out of 39,150 we have to deduct the 10,050, then we will arrive at ₹29,100. So now you write down overdraft as per passbook 29,100. Now you ask me if you have any doubt in the two problems. ఒకరొకరు అడగండి ఏదైనా డౌట్ ఉంటే. సార్ ఇప్పుడు ప్రాబ్లం లో మనకు 31st మార్చ్ వరకు ఇచ్చి ఉంటారు సార్. అవును. కానీ ఏప్రిల్ 7th కో లేదా ఏప్రిల్ 1st వీక్ లోనో ఇప్పుడు చెక్ అనేది క్యాష్ అయింది అని అక్కడ ఎంట్రీ ఇస్తారు సార్. సో అప్పుడు 31st మార్చ్ వరకే తీసుకోవాలా లేదంటే ఏప్రిల్ అంటే క్యాష్ అయింది కదని తీసుకోవాలా సార్? 31st మార్చ్ వరకే తీసుకోవాలి. తీసుకుంటేనే మనకు అది ఎన్ క్యాష్ కాలేదు అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్. డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు.
31st March 2015 వరకే లెక్కలోకి తీసుకోవాలి. ఓకే సార్. నెక్స్ట్ సార్ ఎగ్జామ్ లో థియరీ పేపర్ సెపరేట్, ప్రాబ్లమ్ సెపరేట్ వస్తుందా సార్? అట్లా ఏమున్నది నాన్న, అన్ని రెండు ఒకటే సార్? అట్లా రెండు ఒకటే. ఓకే సార్. నెక్స్ట్ భవానీ. ఎనీ డౌట్? No doubt, sir. నెక్స్ట్ కవిత. No, sir. నో. మౌలాలి. No, sir. మగ్దుమ్ భాష. మగ్దుమ్ భాష. వేణుగోపాల్ రెడ్డి. Okay. We will close the class within 5 minutes, and before I close the class, I once again tell you, please remember my words very neatly. Normally, all the debits of the cash book are all the credits of the passbook. All the credits of the cash book will be all the debits of the passbook. You see the change. If one item is debited in the debit side of the passbook, then you see the change in the credit side of the cash book. Same. You see the change at the debit side of the cash book, the impact will be on the credit side of the passbook. So you observe it, whether which book we have started the problem. So what is the impact on the particular book? If the book is increases as per the overdraft balance, we have to increase it. As per the overdraft balance decreases, you have to decrease it. But in case of positive balance means balance as per cash book. If it increases, you have to decrease it. If it decreases, you have to increase it. Same story in case of the passbook also. If we have started the problem with the passbook balance, if passbook increases, you have to decrease it. If the passbook decreases, you have to increase it. I hope you understand very clearly. అర్థమైందా నాన్న? అర్థమైంది సార్. ఇంకొకసారి తెలుగులో కూడా చెప్తాను చూడండి. మనకు మొత్తం 4 మెథడ్స్ చెప్పుకోవడం జరిగింది. మొదటి మెథడ్ నగదు పుస్తకం ప్రకారం నిల్వ అని ఇచ్చినప్పుడు, నగదు పుస్తకం యొక్క నిల్వ ఇచ్చినటువంటి వ్యవహారం ద్వారా పెరిగింది అనుకోండి, తగ్గించండి. ఇచ్చినటువంటి వ్యవహారం తర్వాత తగ్గింది అనుకోండి నగదు పుస్తకం నిల్వ, దాన్ని పెంచండి. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ రెండో మెథడ్ ఏంటంటే పాసు పుస్తకం ప్రకారం నిల్వ అని ఇచ్చినప్పుడు, పాసు పుస్తకం పెరిగింది అనుకోండి, తగ్గించనే దాంట్లో రాయండి. తగ్గింది అనుకోండి, పెంచండి అనే అంశాల్లో రాయండి. ఇది ఒకటి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నగదు పుస్తకం ప్రకారము ప్రతికూల నిల్వ ఇచ్చినప్పుడు, నగదు పుస్తకము తగ్గితే తగ్గించండి, నగదు పుస్తకము పెరిగితే పెంచండి. ఎప్పుడు ఇది నగదు పుస్తకం ప్రకారము ప్రతికూల నిల్వ అని మనము ఇచ్చినటువంటి ప్రాబ్లంను ప్రారంభించినప్పుడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ పాస్ పుస్తకం ప్రకారము ప్రతికూల నిల్వ అని ఇస్తే, పాస్ పుస్తకం పెరిగింది అనుకోండి ఇచ్చిన వ్యవహారం ద్వారా పెంచండి, ఇచ్చిన వ్యవహారం ద్వారా పాస్ పుస్తకం తగ్గింది అనుకోండి తగ్గించండి. సో ఈ విధంగా మనం ఇప్పటి వరకు 4 మెథడ్స్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎస్, ఎనీ డౌట్స్? అంజలి? Yes, sir. Any doubt? No doubt, sir. Okay. So shall I close the class?
ఓకేనా? ఎస్ సార్. చేయండి సార్. సరే, అటెండెన్స్ పంపరా అభిషేక్.